పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 2019లో మోముజీపల్లి చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. గవర్నర్ హోదాలో ఉండి కేసీఆర్, కేటీఆర్లను పొగడటం నరసింహన్కు సరికాదన్నారు వెంకటరెడ్డి. గవర్నర్ గారిని ఒకటే రిక్వెస్ట్, ఆ పేపర్లు తెప్పించుకొని చదవండి. చదివిన తర్వాత కేసీఆర్ పాలన నచ్చుతుంది, కేటీఆర్ పాలన బాగుందని మీకు నిన్న చెప్పిన దాన్ని మళ్ళొకసారి బేరీజ్ వేసుకోవాలి. మీరు ఆ పదవిలో ఉండి ఈ విధంగా ఈ ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతుంటే, మోడీ చర్య వలన కేసీఆర్ చర్యలతో ఇవాళ రైతాంగం మొత్తం కూడా ఇంత ఇబ్బంది పడుతుంటే మోడీ పాలన ద్వేషం చెప్పడానికి కూడా ఖండిస్తున్నాం. బంగారు తెలంగాణ దేశం ముఖ్యమంత్రి ఇదే విధంగా మెదక్ జిల్లాలో ఆయన సొంతం జిల్లాలో ఉన్న మమ్మోజిపల్లిలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ, మెట్పల్లిలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని, నిజామాబాద్ బోధనలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని 100 రోజులలో జైరాబాద్ ప్రాంతంలో 100 రోజులలో దాన్ని తెరిపించి గతంలో విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పి ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీలో దాని మీద మేము చర్చించినప్పుడు చేతులు ఎత్తేసి మేము చేయలేమని చెప్పడం